So in this video we are interfacing digital sensor, that is IR sensor, which is nothing but infrared rays sensor with Arduino Uno. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఒకవేళ ఏదన్నా ఐఆర్ సెన్సర్కి డిటెక్ట్ అయితే ఎల్ఈడి లైట్ ద్వారా మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇందులో కోడ్ అనేది నేను చూపిస్తాను, ఈ కోడ్ని మీరు కాపీ చేసుకోండి కావాలనుకుంటే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కోడ్లో మనం ఐఆర్ పిన్ డిఫైన్ చేసుకోవాలి, ఎల్ఈడి పిన్ డిఫైన్ చేసుకోవాలి. ఐఆర్ అంటే ఐఆర్ సెన్సార్, దీని పిన్ ఇన్ఫ్రారెడ్. ఇంకా ఎల్ఈడి అంటే ఎల్ఈడి పిన్, మనం ఏ ఎల్ఈడి క్లోజ్ దాన్ని డిఫైన్ చేయాలి. దీనికి పిన్ 2 పెట్టినాం, దీనికి 13 పెట్టినాం. దాని తర్వాత ఓకే కనెక్షన్ చెప్దాం. కనెక్షన్ వచ్చేసి ఐఆర్ పిన్స్లో 3 పిన్స్ ఉంటాయి. ఫస్ట్ విసిస్ వచ్చేసి ఆర్డినోకి 5 volts ఇవ్వాలి. గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్కి ఇవ్వాలి. దాని తర్వాత ఐఆర్ అవుట్ పిన్ అనేది వచ్చేసి ఇక్కడ మనం పిన్ నెంబర్ 2 పెట్టినాం కాబట్టి ఆర్డినోలో పిన్ నెంబర్ 2 కనెక్ట్ చేయాలి. ఏది కనెక్ట్ చేయాలి? ఇది అవుట్. ఆర్డినో 2 కనెక్ట్ చేయాలి ఇక్కడ. దాని తర్వాత విత్ ద రెస్పాన్స్ ఆఫ్ దిస్ విల్ గెట్ అవుట్పుట్ హియర్. సో ఎల్ఈడి అవుట్పుట్ అవ్వాలి కాబట్టి డిఫాల్ట్గా ఆర్డినో అనేది ఎల్ఈడి 13 పిన్కి వస్తుంది అవుట్పుట్. సో అవుట్పుట్ ఆర్డినో 13 పిన్ వచ్చేసి ఎల్ఈడి అవుట్పుట్కి ఇవ్వాలి, ఎల్ఈడి పాజిటివ్కి ఇవ్వాలి, నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి ఇవ్వాలి. ఇది కనెక్షన్స్ అయిపోయింది. దాని తర్వాత దీన్ని కంపైల్ చేయాలి కోడ్ని. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏం చేయాలి, నువ్వు దీన్ని సిపియుకి కనెక్ట్ చేసుకోవాలి. తినే ముందు బ్రష్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోకపోతే లైట్ వస్తుంది, ఇక్కడ లైట్ రాదు. లైట్ వస్తుంది, అది ఆనే కాదు. కంపైల్ చేసిన తర్వాత డన్ కంపైల్ అని వస్తుంది. దాని తర్వాత కోడ్ రాయాలి. దాని రాసిన ఇప్పుడు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే డన్ కంపైలింగ్ అని వచ్చి చేస్తారు. ఇట్లా ముందే వస్తుంది కదా. వన్స్ obstacle is detected, light will LED on. If not, it will not glow. Tata, bye bye, katam. చూడరా ఇక చూడు. Now it's final turn. చూడండి, ఇక్కడ ఎల్ఈడి ఆఫ్ అవుతుంది, లైట్ ఆఫ్ అవుతుంది. అబ్స్టాకిల్ డిటెక్ట్ కాగానే ఆన్ అవుతుంది, మళ్ళీ తీయంగానే ఆఫ్ అవుతుంది. అబ్స్టాకిల్ డిటెక్ట్ కాగానే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఆన్ ఆఫ్ వచ్చేసి క్లియర్గా చూస్తే ఇక్కడ ఈ గ్రౌండ్ వచ్చేసి దీంట్లో గ్రౌండ్కి ఇవ్వాలి. విసిసి వచ్చేసి 5 volts ఇన్పుట్కి ఇవ్వాలి. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి మనం కోడ్లో ఏదైతే పిన్ అవుట్పుట్ కనిస్తామో దానికి ఇక్కడ నేను 2 అని రాసుకున్నా కాబట్టి 2కి ఇచ్చేసిన. దీంట్లో ఎల్ఈడి వచ్చేసి పాజిటివ్ వచ్చేసి ఇక్కడ 13 డిఫాల్ట్గా యూనోలో 13 పిన్ అవుట్పుట్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ పాజిటివ్ పిన్ను యూనోలో 13 పిన్కి ఇచ్చిన. ఎల్ఈడి నెగిటివ్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ పిన్కి ఇచ్చిన. గ్రౌండ్కి ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత మెయిన్ ఏం పాయింట్ చేయాలి, మనం కూర వండుకునేటప్పుడు గ్యాస్ ఆన్ చేసినట్టు ఇది తీసుకొచ్చి ఇక్కడ సిపియు కనెక్ట్ చేసుకోవాలి పోర్ట్, లేకపోతే పని కాదు. తర్వాత కోడ్ డంప్ చేసి కంపైల్ చేసుకొని కోడ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఒకసారి చూస్తే నీకు ఇక్కడ అవుట్పుట్ తెలుస్తుంది. చూడు, డిటెక్ట్ అవుతుంది. మనం ఏదైనా అబ్స్టాకిల్ పెడితే, ఏదైనా మూమెంట్, ఏదైనా అబ్స్టాకిల్ దాని ముందు ఉంటే డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఆన్ అవుతుంది, ఒకవేళ లేకపోతే ఆఫ్ అవుతుంది. చూడండి, ఆన్ అవుతుంది, ఉంటే ఆన్ అవుతుంది, డిటెక్ట్